వేరే వాళ్ళ మీద మీకు ఒక ఎంపతి పోతుంది. ఎగ్జాక్ట్, అది 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 జరిగింది. అదే మీకు సినిమా మీద అది అది అయితే అంటే వాట్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అంటే, ఓకే మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు సక్సెస్ లని, బట్ మీరు మీ ఫీలింగ్ కి మధ్యలో మీ తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో అంటే డిడ్ ఎనీబడి ఇంటర్ఫియర్ మిమ్మల్ని? అలా కాదండి, మీరు గ్రేట్ సార్ వరుణ్ గారు, నా ఫాల్ట్స్ అన్నిటికీ నేను ఒక్కనే కారణం, ఇంకెవరు లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఐమ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఐ బిలీవ్ ఐమ్ ఏ వెరీ ప్రాక్టికల్ గై, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అండ్ ఐమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్. సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి వల్ల కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నోబడీ డిడ్ దట్. ఇది కేవలం నేను చేసుకున్న స్వయం అపరాధం అని అంతే. ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్కి ఎవరికి క్రియేట్ అవ్వను, నా సక్సెస్కి ఇస్తా. దానికి ఎందుకంటే కారణం, ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక టీమ్ ఎఫర్ట్ ఉంటుందండి. టీమ్ ఎఫర్ట్, డైరెక్టర్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నాడు, డైలాగ్, కెమెరామెన్ కెమెరా, యాక్టర్, ఇలా రకరకాల వాళ్ళందరినీ నా విజన్ తోటి నేను ఒక ఛానలైజ్ చేస్తున్నాను, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. అది డైరెక్టర్ పని. సో డైరెక్టర్ ఆర్టిస్ట్ కాదు, అలా చూస్తే ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు. ప్రైమరీ ఆర్టిస్ట్, కరెక్ట్. సో నాట్ ఎన్ ఆర్టిస్ట్, ప్రైమరీ. ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు నాకు, ఈ పర్టికులర్ డైలాగ్ ఫలానా కూడా చెప్పాడు, ఈ పర్టికులర్ షార్ట్ ఇలా ఐడియా వచ్చింది, ఈ పర్టికులర్ ఇది, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నేను తీసుకున్నా. సో వాళ్ళకి నేను సక్సెస్ క్రియేట్ ఇవ్వాలి, వాళ్ళందరూ కలిస్తేనే వచ్చిందని. ఫెయిల్యూర్లు ఏమవుతుందంటే నా ఒక్కడిదే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరూ నా విజన్ పనిచేశారు, నా విజన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళందరూ రాంగ్ వెళ్తారు. అప్పుడు ప్రైమరీ కారణం ఎవరు? నేను. అది చెప్పేది. బట్ మీ టీము, మీ క్వార్టరియో ఎవరో ఉన్నారు అనుకోండి, వాళ్ళు వరుణ్ గారు మనం కరెక్ట్ గా వెళ్ళట్లేదండి, రాంగ్ కానీ చెప్తారు, చెప్పింది మీరు వినరు కదా. అది కూడా పాయింట్ కాదు. కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఏంటనేది. పాయింట్ 1. ఇప్పుడు మీరు చాలా మందిని చెప్పాను వినలేదు అంటారు, చాలా అట్లు అంటారు. కానీ ఫైనల్ గా డిసిషన్ ఎవరు తీసుకోవాలి అంటే, ఉదాహరణకి నాకు ఆ మధ్యన ఒకడు మీ కెమెరా యాంగిల్స్ అన్ని ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అని చెప్పాడు. అంటే అది సలహా ఇచ్చినట్టే కదా, అది చేయొద్దని. అప్పుడు నేను ప్రాక్టికల్ గా దాన్ని ఆచరించాను అనుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కెమెరా నా ఇన్స్టింక్ట్ తో ఒక యాంగిల్ పెడతాను. అప్పుడు వీడిది గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు వాడిని పిలిచి అడగాలి ఎక్కడ పెట్టాలని, లేకపోతే నాకు నమ్మకం లేని యాంగిల్ పెట్టాలా. అది పాయింట్. నమ్మకం లేని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమ్మకం అంటే నాకు కన్విన్సింగ్ లేదు, కానీ నా యాంగిల్ అది నా యాంగిల్ అనేది ప్రెడిక్టబుల్ అయింది కాబట్టి నాకు నచ్చిన యాంగిల్ పెట్టాలి. అప్పుడేంటి, మీ కన్విక్షన్స్ మీరు వదిలేసి వేరే కోసం చేస్తున్నారు, అది ఇంకా డేంజరస్. కదా, అది సూపర్ డేంజరస్. ఇప్పుడు సలహాలు ఎలా ఇస్తారు ఎవరైనా, మీరు పాలిటిక్స్ లో తీసుకోండి, ఇది చేస్తే గవర్నమెంట్ అది వస్తుంది, ఇది చేస్తే సినిమా ఆడదు, అది చేస్తే బిజినెస్ నడవదు, ఎన్ని సలహాలు అందరూ ఇస్తూనే ఉంటారు కదా. అవునండి. అప్పుడు ఆ సలహా అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఇలా తీయొద్దు అని చెప్పాడు సపోజ్ ఒకడు, నేను తీస్తే అది ఫ్లాప్ అయింది అనుకోండి, ఆ రోజు చెప్పాను ఏం లేదు అంటాడు. ఒకవేళ హిట్ అయింది అనుకోండి, ఆ సలహా ఇచ్చినట్టు కూడా మర్చిపోతాడు. ఇది బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ నేచర్. సో మీరు ఒక 10 మందిని అడిగారు అనుకోండి, ఒకటి చెప్పి 10 మంది 10 రకాలు చెప్తారు. ఎందుకంటే ఎవరి వ్యూ పాయింట్ ఆడుతూ ఉంటది. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అర్థం, ఇప్పుడు చెప్పేవాడి, ఇప్పుడు సపోజ్ నాకు ఒకటి చెప్పాడు అనుకోండి, ఇది బాగాలేదండి, ఇలా ఉంటే బాగుంటుంది అన్నాడు. నేను నన్ను ఏమో అడుగుతాను, నువ్వు లాస్ట్ సినిమా ఏం నచ్చిందని అడుగుతా అని. వాడు ఏదో చెప్తాడు, ఆ సినిమా నాకు నచ్చి ఉండదు అనుకోండి, అప్పుడు ఎలా వింటానండి? ఓకే, ఆడొక సక్సెస్ఫుల్ సినిమా ఏదో చెప్తాడు, సక్సెస్ఫుల్ అందరూ చెప్తారు, సక్సెస్ఫుల్ సినిమా చెప్తారు, దానికి పెద్ద గొప్ప ఇదేంటి? అంతే కదా. అప్పుడు బ్లైండ్ గా కాపీ కొట్టాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నాకు ఒకడు కల్కట్టా నుంచి ఒక గ్రూప్ వచ్చారు ఒక సినిమా తీయమని, ఒక 15-20 years బ్యాక్. మాన్సూన్ వెడ్డింగ్ లా అని పెద్ద హిట్ అయింది అప్పుడు. మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా తీద్దాం అన్నాడు. అంటే నేను మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా ఎలా తీసాం కదా ఆల్రెడీ. లాంటి అంటే ఏంటి అర్థం, ఓకే అందులో ఒక ఢిల్లీలో ఒక పెళ్లి జరుగుతుంది, అప్పుడు హైదరాబాద్లో పెళ్లి మీద తీద్దామా, చెన్నైలో పెళ్లి మీద తీద్దామా, ఏంటి దాని లాంటి సినిమా అంటే ఏంటి అసలు అర్థం? అదేంటంటే సక్సెస్ఫుల్ సినిమాని కాపీ కొట్టడం అనే ఇన్స్టింక్టివ్ రియాక్షన్. అది ఇన్స్టింక్టివ్ అంతే. బిజినెస్ లో కూడా అది చేస్తారు.
బిజినెస్ లో కూడా అవును, ఒక వచ్చి ఒక బిజినెస్ formula- పెట్టి కొంచెం డబ్బులు వస్తున్నాయంటే అందరూ అది పెట్టేస్తారు. అందరూ అది పెట్టేస్తారు. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా క్షణక్షణం సినిమా Hmm. చేయడానికి లేదా అలాంటి కథను మీరు ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? మెయిన్ రీజన్స్ ఎందుకంటే శివ Hmm. మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కంటెంట్ ఆ మోడల్ వెళ్ళలేదు మళ్ళీ మీరు. క్షణక్షణం తీసిన మెయిన్ రీజన్ శ్రీదేవి గారు. బికాజ్ ఐ వాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఆవిడతో ఒక సినిమా తీయాలి అనే ఒక విపరీతమైన కోరికతో తీసిన సినిమా. Hmm. శ్రీదేవి గారు లేకపోతే తీసి ఉండదు. అది అందులో ఒక మిస్టేక్ అది జరిగింది. నేను శ్రీదేవి గారు ఆల్రెడీ వెంకటేష్ హీరో. సో ఇప్పుడు నేను వెంకటేష్ ఆల్మోస్ట్ సినిమాలో 30-40 మినిట్స్ తర్వాత వస్తాడు. అవును, వచ్చినా కూడా నాగార్జున రేంజ్ ఇంట్రడక్షన్ ఇవ్వాల. అంటే ఆ సినిమాలో కుదరలేదు, ఆ స్టోరీ డిఫరెంట్ కాబట్టి. ఆ స్టోరీ డిమాండ్ చేయాలి. కానీ శివ చూసి క్షణక్షణం థియేటర్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. మళ్ళీ ఒక సైకిల్ చైన్ లాంటి ఎపిసోడ్ ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది, ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ మూడ్ లో వచ్చినప్పుడు ఐ కుడెంట్ సాటిస్ఫై. దట్ ఈస్ ద రీజన్ దట్ ద పిక్చర్ డిడ్ంట్ వర్క్. తర్వాత ఇంకోటి ఆ సినిమాలోని బాగా ఇమోషనల్ పెంటప్ ఇమోషన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి శ్రీదేవి గారు ఏమో దేవుడా 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 అని డ్రాప్ అయిపోయింది అక్కడ. అని ఇప్పుడు అది ఇంకా వేరే వేరే అంటే in the sense ఎందుకంటే I'm telling, as an audience. చాలా మందికి అది నచ్చింది. వెరీ గుడ్. నేనే చెప్పా కదా అందులో అసలు ఒక శ్రీదేవి లాంటి ఆ రోజున్న బబ్లింగ్ బ్యూటీని డాన్సింగ్ క్వీన్ అన్న అనిపించుకున్న శ్రీదేవిని కూర్చోబెట్టి మొత్తం కరెక్ట్. అసలు అది ఎవరు చేయగలండి? నోబడీ కెన్ రియల్లీ కానీ చేశాను కానీ దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది అప్పుడు. ఇప్పుడు శ్రీదేవి గారు టెరిఫిక్ డాన్సరు, చాలా అందగత, ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుని అందాన్ని చూపించకుండా ఈడ ఒక డర్టీ స్కర్ట్ వేసుకుని నేల మీద కూర్చోబెట్టి కలవకుండా ఉన్నాడని చాలా మంది ఉన్నారు అడవిలో. యాక్చువల్ గా దిస్ ఇస్ ట్రూత్. అలా ఆలోచిస్తే ట్రూతే కదా అది. కరెక్ట్. మీరు సినిమాలోకి రావటానికి ఆహ్లాదం పొందడానికి వస్తారు, ఒక హై పొందడానికి వస్తారు. కరెక్ట్. అప్పుడు అలా చేసినప్పుడు కానీ తర్వాత ఏమవుతుందంటే మీరు తర్వాత చూసినప్పుడు ఆ ప్రెషర్ ఆఫ్ ఓపెనింగ్ డే ఎక్స్పెక్టేషన్ ఎమోషన్ ఉండదు కాబట్టి టీవీలో చూసినప్పుడు చాలా బాగుంటుంది. అయ్యో, టీవీలో కొన్ని లక్షల సార్లు చూసిన సినిమాని ఈ రోజుకి కూడా. బట్ మీకు అనిపించలేదండి పర్సనల్ గా మీరు అంత డైహార్డ్ ఫ్యాన్ కదా శ్రీదేవి గారికి, ఇప్పుడు తనని కూర్చోపెట్టి సెట్ లో తను డాన్సులు చేస్తుంటే అసలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు అందరినీ ఏడిపించారు కదా, అందరు కలల రాణిని అసలు కట్టుబట్టలతో అడవికి పంపించి అడవిలో కూర్చోబెట్టి పాట తీసి మీకు అనిపించలేదు అలాగే? వాట్ డిడ్ యు ఎక్స్పెక్ట్ ఆఫ్ ఇట్? అంటే నేను ఒకటి ఐ వాంటెడ్ టు షో హర్ వెరీ బ్యూటిఫుల్, ఒక టార్గెట్. రెండోది తనకున్న ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ కెపాసిటీ విచ్ ఐ సా ఇన్ మిస్టర్ ఇండియా, లేకపోతే అలాంటి సినిమాలు వాటిలో తనకున్న కామెడీ టైమింగ్ ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి డిజైన్ చేసి రాసిన స్క్రిప్ట్ అది క్షణక్షణం. ఓకే. శ్రీదేవి చుట్టూ. అంటే ఎవరు మిమ్మల్ని మీరు ఇంకా దేర్ వాజ్ నెవర్ ఎవర్ డిస్కషన్? నో డిస్కషన్. ఇంకా మీతో ఎవరు మాట్లాడతారు సార్ శివ తర్వాత? ఎప్పుడు మాట్లాడలేరు, ఆ తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడలేదు. శివ కూడా మాట్లాడరా. అంటే అది మీరు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది కదా. అయ్యో, వెంకట గారు చెప్పారు కదా లో మాట్లాడినప్పుడు నేను కన్విన్స్ చేయగలిగితే ఒప్పుకుంటారు కదా. అదే పాయింట్. మరి ఆ తర్వాత డౌన్ ది లైన్ క్షణక్షణం తర్వాత గోవింద గోవింద వచ్చింది. గోవింద గోవింద వాజ్ ఆల్సో డిడ్ నాట్ ఫేర్. కరెక్ట్. మీరు మీదైన కారణం గోవింద గోవింద ఒక వన్ రీజన్ ఈజ్ ఇప్పుడు నేను హోల్ ఒక స్టోరీ అంతా బిల్డప్ ఇంటర్వ్యూలో ఒక రాబరీ జరుగుతుంది తిరుపతి. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది సెకండ్ పార్ట్. ఈ రాబరీ నేను 1200 feet ఎంతో అంటే ఆల్మోస్ట్ 12 to 13 minutes. దాంట్లో సెన్సార్లో 9 minutes ఎగిరిపోయింది. 9 కన్నా పైన. ఎందుకు వాళ్ళు వేసి దేవుడి గుడిలో షూస్తో ఉండకూడదు, దొంగలు రాబ్ చేయడానికి వచ్చి వాళ్ళు షూస్ ఎందుకు ఇస్తారు బయట? ఓకే, అది వేరే విషయం. దాని ఒక్కదాన్ని మనం అంటలేను. దట్ కుడ్ బి వన్ రీజన్, ఫండమెంటల్ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ టైంలో. సెకండ్ మేబీ అంటే ఇప్పుడు ఇదంతా కూడా పోస్ట్ అనాలిసిస్ క్షణక్షణం లాగా. అంటే మెయిన్ రీజన్ ఐ బిలీవ్ రాబరీ థింగ్ ఒకటి, దాంతో ఎమోషన్ అనేది లేకుండా పోయింది సినిమా. సో ఇండివిజువల్ గా సాంగ్స్ బాగున్నాయి, ఏదో సీన్స్ బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాట్ వాజ్ మిస్సింగ్ ఇస్ ద ఫండమెంటల్ హుక్. దేనికోసం అయితే సినిమా తీసామో అది లేదు సినిమా. ఆ 9 minutes లేపేయడం వల్ల అదే మెయిన్ పాయింట్ లేదు కదా.
ఓకే. ఎందుకంటే అసలు ఒరిజినల్గా ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రీ రికార్డింగ్ టైంలో ఈ కోరస్ సింగర్స్ కొంతమంది మోర్చిపోయారు అసలు అది చూసి ఆ ఎపిసోడ్, అవునా? రాబరీ ఎపిసోడ్ చూసి. అంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది అది. అర్థం. కానీ మీరు టైటిల్ కూడా మంచి టైటిల్ అండి, అంటే పాపులర్ కొలెక్టివల్ టైటిల్ గోవిందా గోవిందా అని అంటారు. ఆ టైంలో చాలా మందికి రివర్స్ గోవిందా గోవిందా అంటే దే ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ నెగిటివ్ టైటిల్. అంటే మనం ఒక గోవిందా అంటాం కదా, గోవిందా గోవిందా అంటే పోయిందని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూసేవారు చాలా మంది. అది మరి దత్ గారు వజ్ర కిరీటం అనేది మీకు సజెస్ట్ చేస్తున్నారు కదా. కరెక్ట్. మరి ఎందుకు మీరు ఒప్పుకోలేదు వజ్ర కిరీటం? ఐ థాట్ ఇట్ వన్ మరి ఏ ఫర్ యాపిల్ టైటిల్ అంటే ఐ వాంటెడ్ ఎ స్లైట్ పన్ ఇన్ ఇట్. గోవిందా గోవిందా అది అప్పుడు బాగా మీరు అన్నట్టుగా మీరు పెట్టింది కొలిక్వల్ టైటిల్, ఎందుకంటే ఎవరు కొండ మీదకి వెళ్తున్నా గోవిందా గోవిందా అని అరుచుకుంటూ వెళ్తారు. ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా గోవిందా గోవిందా అనుకుంటారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ వాడు డబ్బులు ఎవడన్నా పోగొట్టుకుంటే ఆ సెన్స్ ఎక్కువ క్యారీ అయిందండి సినిమా మీద. అక్కడ మరి ఇంకెవరు నిలబడలా. నాగార్జున అండ్ శ్రీదేవి, రాజుకోట మంచి మ్యూజిక్ చేశారు, మంచి పాటలు, ఇందిరా మందిరా, సుందర, ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అవన్నీ కూడా. తర్వాత ఆఫ్టర్ దట్ మీరు బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసిన సినిమాలు యు మేడ్ ది బాలీవుడ్ నీల్ డౌన్ బిఫోర్ యూ. ఇప్పటి వరకు దట్ ఈస్ టూ స్ట్రాంగ్ లైన్. ద పాయింట్ ఇప్పుడు నాకున్న ఒక యునిక్ ఆస్పెక్ట్ స్టోరీ టెల్లింగ్, మేకింగ్ టెక్నిక్ పరంగా ఉన్న అవగాహనలో దే నెవర్ సా ఏ లవ్ స్టోరీ లైక్ రంగీలా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే నెవర్ సా సంథింగ్ లైక్ సత్య. సో ఆటోమేటిక్గా అంత డిఫరెన్స్ ఇన్ టేకింగ్ వచ్చినప్పుడు ఐ విల్ బి టాక్డ్ అబౌట్. యువర్ టాక్డ్ అబౌట్ ఇండియా టుడే లాంటిది కూడా మీకు బ్రహ్మాండంగా అసలు డైరెక్టర్ ఆఫ్ ది సెంచరీ అని, డైరెక్టర్ ఆఫ్ ది కంట్రీ అని, అసలు డైరెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అని అసలు మామూలుగా పోటీ పడి ఇచ్చారు మీకు టైటిల్స్. అన్ని టైటిల్స్ విన్ చేసిన ఇండియన్ డైరెక్టర్లు లేడు అండ్ వరల్డ్ లో కూడా లేరు అన్ని టైటిల్స్ వచ్చిన వాళ్ళు. మనం గాడ్ ఫాదర్ ఇలాంటి స్టూడెంట్స్ ఆఫ్ సినిమా లవ్ చేస్తారు గాడ్ ఫాదర్ అని. హౌ మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ సీన్ గాడ్ ఫాదర్? బట్ మీది అలా కాదు. ఇక్కడ మీరు ఈ రోజున మీ అభిమానులందరూ కూడా డౌన్ ది జనరేషన్ సందీప్ వంగలాటోడి దగ్గర నుంచి నిన్న హత్య అనే సినిమా తీసిన శ్రీవిద్య వరకు కూడా అందరూ మిమ్మల్ని మీ పేరు జపం చేస్తుంటారు. అందరూ వర్మ గారి లాగా షాట్ తీయాలి, వర్మ గారి లాగా షాట్ తీయాలని. బట్ ఈ దీంట్లో మీరు ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ సడన్ గా సమ్వేర్ యూ శాంక్ నే బాటమ్లెస్ పిట్ లో పడిపోయినట్టుగా అయింది సార్. అది ఎవరు కూడా మీ అభిమానులు ఎవరు కూడా మళ్ళీ ప్రతి సినిమా మీరు తీసిన రక్త చరిత్ర గాని ఎనీ డ్యామ్ ఫిల్మ్ ఐ కాల్ ఇట్ ఇన్ దట్ పీరియడ్ మీరు తీసిన వాటిలో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క లైబ్రరీ షాట్ అండి, చూసి నేర్చుకోవాల్సింది. బట్ వై యూ హ్యావ్ ర్యాన్ ఇన్ టు దట్ సెగ్మెంట్ అండి? నాకైతే ఇప్పటికీ నేను మన దాంట్లో అదే చెప్పాను కదా, ట్వీట్ లో సారాంశం అదే కదా. బేసిక్ గా ఇప్పుడు ఒకటేంటంటే ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ప్రిన్సిపల్స్ లో ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే లక్ష్యం, నేను ఇది సాధించాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి చేరుకోవాలి అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ అన్నట్టు. నేనేంటంటే రోడ్డు మీద వెళ్తున్నా, డెస్టినేషన్ ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనే క్లారిటీ అనేది ఆలోచించకుండా నడిచాను. అని ఏ సినిమా పడితే అప్పుడు ఏ మూడ్ వస్తే అది తీసేయడం. That is what is called objectiveless destination. Objectiveless. Your journey aimless towards the destination. There is no aim. Aimless. Yeah. అక్కడ ఒక ఆశయం ఏంటంటే ఐ బిలీవ్ ఐమ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఐమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్. నాలాంటి వాడు కూడా అలా అంత బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలు టైం ఎలా వేస్ట్ చేస్తాడు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేస్తాడంటే దట్ ఈస్ అన్ ఆన్సర్ ఐ కెనాట్ గివ్. ఇప్పుడు దీంట్లో ఎప్పుడు నాకు తట్టలేదని కాదు, అప్పుడప్పుడు వస్తున్నాయి ఇది సిగ్నల్స్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాన్సిస్ కపూలా అది ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక 7-8 గాడ్ ఫాదర్ డైరెక్టర్ ఇంటర్వ్యూరు తను ఏదో సినిమా తీసాడు కాన్వర్జేషన్ అని, గాడ్ ఫాదర్ అంత బాగుంటుందా అని అడిగాడు ఇంటర్వ్యూర్ కపూర్ అని. అంటే లేదు సినిమాని కంపేర్ చేయట్లేదు నేను, మీరు గాడ్ ఫాదర్ తీశారు, నాకు బ్రహ్మాండంగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది చూస్తున్నప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవుతున్నా ఈ సినిమాలో అంటే కపుల్ ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే తనకు కూడా తట్లా యూనో. అంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా లాంటిది కూడా అలాంటి పప్పులో కాలేసాడు అంటే అప్పుడు ఏంటి, చాలా మంది డైరెక్టర్స్ ఈవెన్ ఇక్కడ కూడా.
సో ద పాయింట్ ఏంటంటే మనం ఏ సినిమా అయినా ఒక డెసిషన్ నుంచి వస్తుంది. ఆ డెసిషన్ ఆ రోజు ఎందుకు ఏ పరిస్థితిలో ఏం తీసుకున్నాం అనే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లోంచి మనం చేస్తాం. సో దాన్ని లుక్ బ్యాక్ చేసుకోవడానికి మళ్ళీ ఆలోచించడానికి ఏదన్నా ఒకటి జరగాలి, సంథింగ్. ఇప్పుడు నేను కాదు, ఏ డైరెక్టర్ కూడా ప్రపంచంలో కూడా భారతదేశంలో కూడా సినిమా బాగుండకూడదు అని ఎవ్వరూ తీయడు సినిమా. అవునండి. ఎవ్రీబడి థింక్స్ దెర్ ఇస్ సంథింగ్, చప్పట్లు కొట్టాలనే కదా, సంథింగ్ ఇన్ ఇట్ అనుకుంటాడు. అది అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత ఒక పెద్ద ఐడియాతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం ఉంది, అదేంటి ఒక అండర్ వరల్డ్ అని ఒక ప్రపంచం ఉంది. నేను ఒక ప్రేక్షకుని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక రింగ్ సైడ్ వ్యూలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూపించడానికి ట్రై చేసిన ఫిల్మ్ అది సత్య. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళేం కొమ్ములతో పోవట్లేదు, కోరలతో పోవట్లేదు, వాళ్ళేమి బ్లడ్ థర్స్టీ మాన్స్టర్స్ కూడా కాదు, వాళ్ళు మామూలు మనుషులు. ఇది నా ఉద్దేశం. సో ఒక వరల్డ్ లోకి తీసుకెళ్లి ఆ వరల్డ్ ని పరిచయం చేశాను. నెక్స్ట్ సినిమా ఏం తీసాను, కౌన్ తీసాను. కౌన్ ఏంటి, ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎవడో వచ్చి తలుపు కొడతాడు, అక్కడి నుంచి ఒక చిన్న థ్రిల్లర్, మొత్తం స్టోరీ అంతా కూడా ఒక రాత్రిలో జరుగుతుంది. సత్యాలో ఉన్నంత స్కేల్ తీసి ఈ సినిమా ఎందుకు తీయాలంటే అదేంటంటే అలాంటప్పుడు సబ్జెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, మీకు ఇంటెన్షనల్లీ హ్యావ్ టు మేక్ ఇట్ బిగ్గర్, నో బిగ్గర్ ఆర్ బెటర్ ఆర్ మేబీ సంథింగ్ సిమిలర్, సంథింగ్ లైక్ దట్. అది నేను ఆలోచించలే అంతే, ఆ టైంలో అదే సరిగ్గా అనుకున్నాం, తీసాం అంతే. అండ్ అసలు ఆ సినిమా లాస్ట్ వెళ్తున్న కొద్దీ యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ టువర్డ్స్ క్లైమాక్స్ చాలా స్పైన్ చిల్లింగ్ ఉంటుంది ఆ ఫిల్మ్. కానీ నా పాయింట్ ఏంటంటే, నేను మొన్న సత్య చూసిన మూడ్ లో నేను కౌన్ తీసేవాడు కాదు, ఆ మూడ్ నాకు అప్పుడు ఉండుంటే, మొన్న వచ్చిన జ్ఞానోదయం, ఐ వుడ్ హావ్ మేడ్ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్ విత్ యాక్టర్స్ లైక్ మనోజ్ అండ్ ఉర్మిళ. అవునండి, అవును. ఇప్పుడు మీకు ఆ తర్వాత ఇప్పుడు కౌన్ గురించి మీరు మాట్లాడారు కదా, ఆ స్ట్రింగ్ లో మీకు ఏమనిపించేది సార్, ఇలా ఈ సినిమా నేను ఎందుకు తీసాను, ఈ సినిమా అనవసరంగా తీసానే? అదే ఎప్పుడు ఆలోచించలేదు మొన్నరకు. అదే నేను ఇప్పుడు మొన్న మీకు వచ్చిన ఆలోచన తర్వాత నేను అడుగుతున్నా ఇవాళ, ఎందుకంటే మాకు మీరు అవకాశం ఇచ్చారు ఈ రోజున. ఎందుకంటే అది చెప్తున్నాను, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఇది చెప్తున్నాను. అది ఆ ఇన్ని సంవత్సరాలు ఇది 1 year 2 years కాదు కదా, ఒక సినిమా 2 సినిమాలు కూడా కాదు. సో అది ఎందుకు వచ్చిందంటే దానికి ఆన్సర్ నేను చెప్పగలిగితే నిజంగా నేను చేసేవాడిని కాదు. అంటే అప్పుడు మీకున్న మూడ్ వేరు కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు కదా మీరు మీకు ఇంటర్వ్యూ ముందు ఏం చెప్పాను, ప్రతి డెసిషన్ మీరు తీసుకునేది అప్పటికి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫ్యాక్టర్స్ అంటే మనుషులు కాదు, ఫ్యాక్టర్స్ మైండ్ స్టేట్. మీ మైండ్ స్టేట్ మీరు ఏదో మాట్లాడుతూ ఇది తీయని ఎవరు చెప్పలేను, దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. మీకు మట్టుకు మీరే, నేనేదో ఫీల్ అయిన అంతే. అదే కవి కడి స్వతంత్రుడు అంటారు. సడన్ గా నేను కౌన్ లాగా ఒక ఇంట్లో మొత్తం ఒక రాత్రి సినిమా తీస్తే ఎలా ఉంటది అని దానికి ఎక్సైట్ అయ్యాను, అంతేగాని దీని బదులు అది తీయచ్చు కదా అని నా ఆలోచించలా. అదే అంటే చేయిస్తారు అంతే అంతే. వాటిని మీరు ఎప్పుడు కూడా వై చేసుకోలే, దాన్ని ఇలా అప్పుడు ఏంటంటే నేను ఈ ట్వీట్ లో నేను ఒక లైన్ పెట్టాను, ఐ వాజ్ రన్నింగ్ టువర్డ్స్ ది హారైజన్ లుకింగ్ అప్ అండ్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ ద గార్డెన్ ఐ లైడ్ బినీత్ మై ఫీట్. మీరు ఏదైతే లాంచ్ ప్యాడ్ ని మీరు తీసుకున్నారో దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని కరెక్ట్ గా వాడకుండా మీరు హారైజన్ ని చూసి పరిగెడుతున్నారు. లెఫ్ట్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ దట్ మెనీ టైమ్స్ ఐ ఫెల్ డౌన్ అని చెప్పా ట్వీట్ లో. అదే చాలా అంటే మీరు ఎక్కడ ఏ రోజున కూడా యూ డిడ్ నాట్ వాట్ యు కాల్ రీక్యాపిటులేట్ నాట్ డిడ్ యూ ఎవర్ రిపెంట్ ఆన్ దట్. ఎప్పుడు కూడా మొన్నటి వరకు మీరు అసలు మీరు ఏది నేను చెప్పింది వేదం అన్నట్టుగా ఉండేది మీ ఆలోచన. బట్ ఈ సడన్ రివిలేషన్ అన్నది ప్రపంచాన్ని చాలా డిలైట్ చేసిందండి. మీరు చెప్పిన మాటలు దాంట్లో అసలు పొంగిపోయారు అందరూ కూడా. ట్విట్టర్ అంతా మునిగిపోయింది మెసేజ్లతో. అసలు అంటే రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ నెక్స్ట్ ఇన్నింగ్స్ అన్నంత క్రేజ్ డెవలప్ అయింది. ఇప్పుడు ఆ క్రేజ్ కి తగ్గ సినిమా చేయాలని మీరు అట్లీస్ట్ నౌ ఈవెన్ ఆర్ యు మెజరింగ్ యాడ్ స్టిక్స్ టు మేక్ యువర్ నెక్స్ట్ 100%. ఇప్పుడు నేను ఐ గ్రూ అప్ ఆన్ నావెల్స్ ఆఫ్ ఫ్రెడరిక్ ఫాసెట్,
లేకపోతే ఫిలాసఫీస్ ఆఫ్ షాపిన్నోర్ నీషే, లేకపోతే ఐన్ ర్యాండ్స్ ఫౌంటైన్ హెడ్, లేకపోతే చేజ్, రాబర్ట్ లుడ్నమ్, ఈ కైండ్ ఆఫ్ ఏ రైటర్స్ అందరూ కూడా ఐ యాక్చువల్లీ రెడ్ దెమ్ ఈవెన్ బిఫోర్ ఐ బికేమ్ ఏ డైరెక్టర్. Yeah. ఆ నాలెడ్జ్ అంతా అప్పటి నుంచి ఉంది నాకు. ఇది ఇవాళ కొత్తగా రాలేదు, వచ్చింది. మన కోవిడ్ లో కూర్చొని చదివి నేర్చుకోవాలా నేను. యూనో అప్పుడు చేస్తే ఆ రేంజ్ సినిమా చేయాలి, ఇంతవరకు ఎందుకు చేయలేదంటే ఇంకా పక్కన పెట్టండి. ఐ వాంట్ టు మేక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అని డిసైడ్ చేసుకోవాలి. నా ఫస్ట్ థాట్ అది. ఓకే, బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ఏంటి? మీరు 400 కోట్లు ఖర్చు పెట్టారా, ఎంతమంది స్టార్స్ ఉన్నారు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు తీశారు కాదు. ఆన్ ఐడియా లెవెల్ ఐ వాంటెడ్ ఇట్ టు బి ద బిగ్గెస్ట్. అంటే ఎంతకన్నా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బిగ్నెస్ అనేది రావడానికి ఛాన్స్ లేదు అని ఒకటి నాకు అనిపించాలి. అప్పుడు దేంతో మెజర్ చేస్తాను నేను? ఫోర్సిత్ బుక్స్తో మెజర్ చేస్తాను. సమ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆర్ సమ్ థాట్ ఐ రెడ్ సమ్వేర్ ఆర్ వాట్ ఎవర్. సో నేను మొత్తం ఇంతవరకు చదివి అధ్యయనం చేసిన మట్టి అన్నిటికన్నా పెద్ద సబ్జెక్ట్ అని నా ఫీలింగ్. ఇది సిండికేట్. యా, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీరు చెప్పింది ఓకే, థాట్ బిగ్ అయినప్పుడు మీరు యు మేక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా ఇప్పుడు మీరు సర్కార్ సినిమాకు ముందు ఒక లైన్ రాసి కింద రామ్ గోపాల్ సంతకం ఉంటుంది. సో ఇప్పుడు మీరు సపోజ్ ఓపెన్ హైమర్ ఉంది అనుకోండి, ఓపెన్ హైమర్, ద మేకింగ్ ఆఫ్ ది అటామిక్ బాంబ్, అదే బిగ్ థాట్. అది అటామిక్ బాంబ్ ఎందుకు తయారు చేశారు, దాని పరిస్థితుల గురించి ఒక సినిమా చెప్తుందంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్. ఎందుకంటే దట్ ఈస్ ద అటమ్ బాంబ్ ఇస్ ద పాయింట్. అవును. బట్ మీరు అంటే మీరు మళ్ళీ మిస్ అవ్వను ట్రాక్ అంటే ఇప్పుడు అదొక్కటి సరిపోదు కదా సార్. ఈ రోజున ఒక సినిమా చేయాలంటే ఒక మంచి స్ట్రాంగ్ పెద్ద హీరో ఉండాలి, అది పాన్ ఇండియా చేయాలి, లేకపోతే ఈ రోజున పాన్ వరల్డ్ అయిపోయింది. పెద్ద హీరో అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సందర్భం. ఎందుకంటే సత్యాలు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. సత్య ఆల్సో పెద్ద సినిమా. పెద్ద హిట్. నేను పెద్ద సినిమాలు బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తీసా. ఆర్జీవీకి ఆగ్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, మోహన్ లాల్, సుష్మితా సేన్, అంతకన్నా స్టార్ కాస్ట్ ఆ టైంలో తీసినప్పుడు అది బిగ్గెస్ట్ ఫ్లాప్. అది డిపార్ట్మెంట్, సంజయ్ దత్, రానా, అమితాబ్ బచ్చన్, ఎక్స్, వై, జెడ్ వాళ్ళందరూ ఉన్నారు. సో అదేమి కాదు. బిగ్గెస్ట్ ఫిలిం అనేది ఎంతమంది స్టార్స్ ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టారని కాదు, ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న ఒక అట్రాక్షన్, దాన్ని మీరు ఎంత సిన్సియర్ గా తీసారు అనేది బిగ్గెస్ట్ ఫిలిం. బిగ్గర్ డైమెన్షన్. అదే ఇప్పుడు ఓపెన్ హైమర్ ఉందనుకోండి, అది ఆటమ్ బాంబ్ సబ్జెక్ట్ బిగ్గరు, దాంట్లో ఎవరెవరు ఉన్నారా లేరా అనేది మీనింగ్ లేదు. అది అవును, అది నేను చెప్పేది. ఎస్, ఐ అగ్రీ సార్, ఐ అగ్రీ. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఇనఫ్ టు మేక్ ఎ ఫిల్మ్. ఇట్ ఇస్ నాట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ. ఈ సబ్జెక్ట్ మ్యాటరు రామ్ గోపాల్ కాదు, ఎవడు తీసినా కూడా అంతే ఇంట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు టైటానిక్ ఉందనుకోండి, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. జేమ్స్ కెమెరన్ తీయకపోయినా కూడా అంతే ఆడుతుంది. కొత్తవాడు తీస్తే వాడు జేమ్స్ కెమెరన్ అవుతాడు. అది నేను చెప్పేది. ఇప్పుడు శివ ఉంది, రామ్ గోపాల్ తీయలేదు కదా, ఎవడో ఊరు పేరు తెలియని ఒకటి తీసాడు, వాడి పేరు రామ్ గోపాల్ వర్మ. తీసిన విధానం బట్టి రామ్ గోపాల్ అనేడు, రామ్ గోపాల్ మలాన్ శివ అవల. అది నేను చెప్పేది. అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మీరు చేయబోతున్న ఈ సినిమా సిండికేట్ కంటెంట్ బిగ్గర్ అని మీరు చెప్పారు. ఇది ఎప్పుడులోగా ప్రారంభమవుతుంది? మార్చిలో స్టార్ట్ చేస్తారా? మార్చిలో. అంటే మీ సబ్జెక్ట్ అంతా రెడీ అయిపోయింది. మీరు నార్మల్ గా అన్ని సీన్లు ఒకేసారి రాసుకుని పెట్టుకోవడాలు గట్టి ఉండవుగా, మీకు ఉంటాయా? అంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే సిండికేట్ కొంచెం చాలా, ఎందుకంటే చాలా స్కేల్ చాలా పెద్దది. యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ వర్క్. అప్పుడు అది మీకు ఫుల్ స్క్రిప్ట్ లేకపోతే, ఇప్పుడు సత్య అంటే అప్పటికప్పుడు ఆలోచించి సీన్లు తీసేయచ్చు, సిండికేట్ తీయలేం అలా. అవునా? సో ఇట్ నీడ్స్ ఆ హోంవర్క్ అంతా అసలు నాకు తెలియని డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సత్య చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా సిండికేట్ ఐడియా వచ్చిందా? సిండికేట్ ఐడియా వస్తుండగా మధ్యలో మీరు సత్య చూసారా? నేను ఇందాక ఏం చెప్పాను అంటే, నా సబ్జెక్ట్ మ్యాటర్స్ అన్ని నా దగ్గర నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి ఉన్నాయి. ఓ సిండికేట్ కూడా ఉందండి? సిండికేట్ అని ఉండదు. అఫ్ కోర్స్ సెక్షన్ చేస్తాను, ఒక ఐడియాలజీ ఏదో ఉంటుంది, దాని ప్రకారం అది. ఇప్పుడు దాన్ని తీసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు సిండికేట్ ఉందనుకోండి, దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి 60s వాటిలో స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండే. స్ట్రీట్ గ్యాంగ్స్ అంటే వీధి రౌడీలు అంటారు, చిన్న గ్యాంగ్ ఉంటది. వీళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీస్ లో జాయిన్ అయిపోయారు ఒక పర్టికులర్ టైంలో. శివసేన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అన్ని చోట్ల
తర్వాత స్మగ్లర్స్ వచ్చారు. ఎలక్ట్రానిక్ గూడ్స్, గోల్డ్ అనేది విపరీతం డిమాండ్ ఉంది కాబట్టి స్మగ్లర్కి వచ్చింది. మన్మోహన్ సింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అయ్యాక స్మగ్లర్స్ మాయమైపోయారు. తర్వాత 90s కార్పొరేట్ గ్యాంగ్స్ వచ్చినాయి. డి కంపెనీ, చోటా రాజన్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2005-10కి వెళ్ళిపోయారు. సో యాక్చువల్గా ఇంక లాస్ట్ 10-15 ఇయర్స్లో ఒక ఆర్గనైజ్ క్రైమ్ గ్యాంగ్ అనేది లేదు. కానీ ఏంటి, స్ట్రీట్ గ్యాంగ్స్ పోగానే ఇంక మళ్ళీ స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండవు అనుకున్నప్పుడు స్మగ్లర్స్ వచ్చారు. స్మగ్లర్స్ పైగా మళ్ళీ క్రైమ్ రాదు అనుకుంటే మళ్ళీ వీళ్ళు వచ్చారు. సో క్రైమ్ అనేది ఎప్పుడు వేరే రూపంలో మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. టెర్రరిస్ట్లో కూడా బ్లాక్ సెప్టెంబర్ గ్రూప్స్తో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ వాళ్ళని నాశనం చేసిన తర్వాత సడన్గా కూడా అల్-ఖైదా వచ్చింది. అల్-ఖైదాని డిస్ట్రాయ్ చేశాక ఐసిస్ వచ్చింది. వచ్చిన ప్రతిసారి ఇట్ ఈస్ బిగ్గర్ అండ్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్. దట్ ఈస్ అ సైకిల్ ఆఫ్ క్రైమ్. కరెక్ట్. యా. సో దాంట్లో నేను ఐ వాంట్ మేక్ ఏ ఫ్యూచరిస్టిక్ క్రైమ్ ఫిల్మ్. అంటే ఫ్యూచర్ అంటే నాట్ సైఫే కాదు, రేపు అవ్వచ్చు, నెక్స్ట్ వారం అవ్వచ్చు. ఇప్పుడు మీరు September 11th అటాక్ జరిగింది, అప్పుడు అల్-ఖైదా అనేది తెలిసింది మనకి. September 10th కూడా తెలీదు. అంటే September 10th జనాలకి రేపటి నుంచి ప్రపంచం మారిపోతుంది అడుగుతుంది తెలుసా? వన్ డే ముందు కూడా తెలియదు. తెలియదు. అప్పుడు నేనంటున్నాను ఒక ఇన్ ఏ ఫ్యూ వీక్స్ అని వస్తుంది ముందు ఒక సూపర్. అంటే నేను ఫ్యూచర్ అని చెప్తున్నా, కానీ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వారం, రేపు 2050 లేకపోతే 2070 కాదు. అదే, అది ఎప్పుడు వస్తే అదే రోజు, అంతే స్టార్ట్ అయ్యేది. అదే. అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడున్న సినిమా అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ ఏ జనరల్ వే సార్. ఇప్పుడు బిగ్గర్ డైమెన్షన్ బిగ్గర్ అనగానే ఇప్పుడున్న ప్రెసెంట్ డెఫినేషన్ ఎలాగున్నదంటే ఓ మల్టీ స్టారరు, ఇద్దరు హీరోల్ని కలపడం, లేకపోతే పెద్ద పెద్ద నార్త్ సౌత్ హీరోలు, యాక్టర్స్ ని, హీరోయిన్స్ ని అన్ని కాంగ్లోమరేషన్ అందరూ కూడా చేసి అది ఇంకా ఇంటర్నేషనల్ డయాస్ మీదకి తెలుగు సినిమాని తీసుకెళ్ళి దానిలో సైఫై మీరు ఇందాక అన్నట్టుగా ఇలాంటివన్నీ ఒక బిగ్గర్ డైమెన్షన్ సినిమాకి డెఫినేషన్స్ గా ఈ రోజున మారిపోయి సార్. ఈ రోజున హౌ డిస్టెంట్ యువర్ థాట్ టు దిస్ ప్రెజెంట్ వరల్డ్. నేను మీకు ఇది చెప్తున్నా. ఎనీ ఫిల్మ్, ఇప్పుడు మీరు ఒక బుక్ షాప్ లేదండి, 1000 రకాల బుక్స్ ఉంటాయి, ఎవరెవరో ఏదో చదువుతూ ఉంటారు, వేరే వేరే కారణాలు చదువుతూ ఉంటారు. మీకు నచ్చిన బుక్స్ 4-5 ఉంటాయి అక్కడ, ఇంకోటి వేరే 4-5, ఇంకోటి వేరేది. సో ఎవరు కూడా ఇదే కరెక్ట్ అనేది ఏది ఉండదు. అది సినిమాల్లో ఉండదు, సైన్స్లో ఉండదు, దేంట్లోనే ఉండదు ఇదే కరెక్ట్ అనేది. అప్పుడేంటి నేను ఏం చెప్తున్నాను ఇందాక, స్టార్స్ని తీసుకున్నంత మాత్రాన్ని హిట్ అయిపోతుంది అంటే నా బిగ్గెస్ట్ ఫ్లాప్ స్టార్స్తోనే వచ్చినాయి. అది ఒకటి ఆల్రెడీ చెప్పా. రెండోది ఏంటంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్లో ఉన్న సూటబిలిటీ నుంచి మీరు ఆ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా పండించగలుగుతారు అనేది పాయింట్. అది ఓకే, అక్కడ మీకు నిజాయితీ ఉంటుంది దాంట్లో. లేదు ఫలానా హీరోని తీసుకుంటే ఎంత మార్కెట్ ఉంటుంది, ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఓటీటీ నుంచి, ఆ క్యాలిక్యులేషన్ లోకి వెళ్ళకూడదు ఫస్ట్. మరి హౌ ద బిజినెస్ రన్స్ అండ్ హౌ ద బిజినెస్ గోస్. కానీ నేను అదే అన్నా, అది లేకుండా అయింది కదా. ఇప్పుడు సత్య, నేను ఆమీర్ ఖాన్తో రంగీలా తీసి అంత పెద్ద సినిమాలు తీసి సత్య అనే సినిమా నేను తీసినప్పుడు దట్ బికేమ్ రికార్డ్ బ్రేకింగ్ హిట్. అంతే కదా. ఇప్పుడు మొన్న ఇప్పుడు కాంతారా వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఉంటాయి. అది చెప్తున్నా, అది ఇంకా మీ బట్టి ఉంటుంది వెదర్ యూ వాంట్ టు టేక్ దట్ కాల్. ఇప్పుడు ఈవెన్ బాహుబలి ఆల్సో ఇస్ డన్ విత్ న్యూ పీపుల్. మీకు హిందీలో ప్రభాస్ ఎవరు తెలుసు, రాజమౌళి ఎవరు తెలుసు, ఎవరికి తెలీదు. ఆ ఫిలిం కొన్న గ్రేట్నెస్ తోటి వాళ్ళు స్టార్ట్ చేయరు హిందీలో. ఇక్కడ పోయి ఉండొచ్చు, ఇక్కడ కూడా ది బికేమ్ 10 times బిగ్గర్ దెన్ బిఫోర్. అంటే మీరు ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ సార్, ఇంకోటి ఏంటంటే సిండికేట్ లో హీరో హీరోయిన్స్ విలన్స్ ఎవరు ఉండరు. ఇట్ విల్ బి ద క్యారెక్టర్స్ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ దానికి సంబంధించిన దాంట్లో దే విల్ బి మల్టిపుల్ పీపుల్. అంటే మరి వాళ్ళు డూ గుడ్ బి గుడ్ హీరో అవుతాడు కదా, వాడు హీరోగా ఉండదు. అది ఉండదు. ఓకే, సిండికేట్ లో హీరోస్ అంటే పాజిటివ్ నెగిటివ్ అని కూడా ఉండరు అసలు. అసలు ఇదేదో చాలా ఎక్స్పెరిమెంట్ లాగా సార్. ఎందుకంటే నేను అడగబోతున్న దానికి మీరు ముందే చెప్పేశారు. ఇప్పుడు ఈ సినిమా టెక్నిక్ ఆఫ్ మేకింగ్ కానీ, లేకపోతే నేచర్ ఆఫ్ సినిమా కానీ, ఇవన్నీ కూడా కొంచెం దే టుక్ ఏ స్లైట్ షిఫ్ట్ నౌ, లేదా పారాడైమ్ షిఫ్ట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్న అప్లికేషన్ కానీ, లేకపోతే మీ ఫార్మేట్
ఈ Yeah. కొత్త ఫార్మేట్ హౌ క్లోజర్ విల్ ఇట్ బి టు ది ఆడియన్స్ అండి? అది హౌ క్లోజర్ అనేది అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఆడియన్స్ క్లోజ్ అవుతుంది అనుకో నాకు తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తాను నేను? డైరెక్టర్ సినిమా తీయగలుగుతాడు, అది హిట్ అవుతుందా అవ్వదా, ఆడియన్స్ నచ్చుతుందా లేదా అని ముందు చెప్పలేం, విచ్ ఇస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఫెయిల్. కానీ ఇంకొక మాట సార్, ఇప్పుడు మీరు సత్య తీశారు, ఓకే మీరు ఏదో థాట్ అనుకున్నారు తీసి పడేశారు, అది పెద్ద ల్యాండ్ మార్క్ అయిపోయి ఈవెన్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ వెరీ వైడ్లీ ఆన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఈ సినిమాని మీరు టేకప్ చేస్తున్న ఈ సిండికేటెడ్, లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఎ కంటెంట్, లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్ దట్ యూ టుమారో అప్లై టు దట్, బట్ ఈ రోజున ఉన్న ఆడియన్స్ ని హౌ విల్ ఇట్ క్యాప్చర్ ఆర్ క్యాప్టివేట్ అనే దాని మీద మీరు, బికాజ్ యూర్ సచ్ అన్ అకాడమిక్ పర్సన్, వెల్ రెడ్, హౌ విల్ యూ కామెంట్ ఆన్ దట్ అండి? ఇప్పుడు ఏ సినిమా అన్నా ఎవరు తీసినా కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాడు, అయితే ఎందుకు తీస్తాడు సినిమా? తీయరు. మీరు సంవత్సరానికి తీసే 200 సినిమాలు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అదే అలాగే నేను అనుకుంటా. అంటే ఇప్పుడు నా వర్మ గారే ప్లస్, వర్మ గారి మైనస్. ఎలా అంటే మీరు ఎలా అని అడిగితే ఏంటంటే, ఇప్పుడు మీరు శివ సినిమా తీసే ముందు ఒక ఫ్లాట్ సినిమా అనేది తెలుగు ఇండస్ట్రీలో బాగా నాటుకుపోయి పాతుకుపోయి ఆడియన్స్ కూడా దానికే అలవాటు పడిపోయి దాంట్లో కొంచెం మోస్తరుగా ఉన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు అయిపోతూ వచ్చి అందులో మంచి సినిమాలు కూడా ఉన్నాయి అఫ్ కోర్స్. కానీ మీ సినిమా ఒక కుదుపు అన్నమాట తెలుగు ఆడియన్స్ కి, తెలుగు థియేటర్స్ కి, ఆడిటోరియంస్ కి. దట్ ఈస్ వేర్ రామ్ గోపాల్ వర్మ యాజ్ జస్ట్ యూ టోల్డ్ కేమ్ అవుట్, ఎమర్జెడ్. రామ్ గోపాల్ వర్మ అనే ఒక బిగ్ డైమెన్షన్. ఇప్పుడు మీరు చేసే సినిమా మీతో మీరే పోటీ పడాలి. అప్పుడు మీరే యూ కెనాట్ క్వశ్చన్ ఎనీ ఫిల్మ్. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఏ బెంచ్ మార్క్, ఒక ఫిల్మ్, ఒక లేకపోతే ఒక ఫలానా డైరెక్టర్ ఫిల్ము, ఫలానా యాక్టర్ ఫిల్ము, ఫలానా సూపర్ హిట్ అయిన ఫిల్ము, అది నేను మైండ్లోకి తీసుకోవట్లేదు సిండికేట్లో. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ మై ఫిల్మ్ డీల్స్ విత్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్ బికాస్ దాని మీద ఉన్న అవగాహన నాకున్నంత ఎవరికీ లేదు, అది నాకు తెలుసు. దాన్ని నేను నా క్రాఫ్టింగ్ ద్వారా ఒక హైలీ ఇంటెన్స్ ఫిల్మ్లా ఎలా మలచచ్చు అనే థాట్ క్లబ్ నా దగ్గర క్లియర్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫైటింగ్ అనే బెంచ్ మార్క్ విత్ సంథింగ్. సత్యాతో ఎక్కడ ఉందంటే, సత్యాలో ఉన్న సిన్సియారిటీని ఐ వాంట్ టు పుట్ హియర్. అదొకటి నేను చెప్పేది. అదే మీరు సార్లు వాడారు సిన్సియారిటీ అన్నమాట, మీ ట్వీట్ లో కూడా ఉన్నది సార్. అంటే ఇప్పుడు నేను ఊరికే మీరు యూ టాక్ ఆన్ మెనీ ఫిల్మ్స్, సినిమాల మీద మాట్లాడి సినిమాల మీద ట్వీట్లు చేసి యూ ఆల్వేస్ గెట్ ఎంగేజ్డ్ విత్ సినిమా, మీదే కావచ్చు, అవతల వాళ్ళది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణగా ఒక చిన్న ఇది చెప్తాను. ఇప్పుడు ఇందులో ఒక క్యారెక్టర్, ఒక ఎక్స్ట్రీమిస్ట్ సిండికేట్లో, ఆడేమంటాడంటే ఇన్నోసెంట్ పీపుల్ అని ఎవరు ఉండరు, వాళ్ళే ఓట్లేస్తారు, ఓట్లేసి గవర్నమెంట్ని పెడతారు, వాళ్ళే ట్యాక్స్లు కట్టి డబ్బులు ఇస్తారు, వాళ్ళే అథారిటీ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ ఎట్లా అవుతారు? ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అది వాళ్ళు చేసే పని ఇది అని వాళ్ళు డమ్ పీపుల్ అవుతారు. డమ్ పీపుల్ బతికేం చేస్తారు? వాళ్ళకి బతకడానికి హక్కు ఏంటి అంటాడు. ఇప్పుడు ఈ లైను మీరు ఇన్నోసెంట్ పీపుల్ అని ఎవ్వరూ ఉండరు, వాళ్ళే ఓట్లేసి ఇలా చెప్పచ్చు. రెండో విధంగాని ఇన్నోసెంట్ పీపుల్ అని ఎవరు ఉండరామా ఇలా చెప్పచ్చు. ఇంకోటి ఇప్పుడు సత్యాలు తీస్తే ఇన్నోసెంట్ పీపుల్ ఎవరు ఉండరు. సో నువ్వు అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి మనస్సు పాడు చేసుకోకు. ఇలాంటి మార్గంతో చెప్పినప్పుడు మీకు ఎక్కువ ఇంకా భయం వేస్తుంది. అవును, అది నేను ఐ వాంట్ అప్రోచ్ దట్ ఇన్సిడెంట్. మీరు యూ అప్లైడ్ ఇట్ ఇన్ ఈవెన్ శివ కదా, శివాలో గట్టిగా ఆ లాజిక్ అంతా ఉంది, బట్ నాట్ విత్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సత్య. ఇలాంటిది వేరే సినిమా ఉంది, కంపెనీలో కూడా ఉండొచ్చు. మెల్లిగా మాట్లాడటం కాదు, ఎమోషనల్ ఇంటెన్సిటీ. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉసామా బిన్ లాదెన్ అనుకోండి, అమెరికీ అని మాట్లాడతాడు, అమెరికీ ఆడ కళ్ళల్లో ఒక కోల్డ్ హేట్రెడ్ ఉంటుంది. ఆడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, కాపంతో అరవట్ల, కామ్గా కళ్ళు మెస్మరైజ్ చేస్తున్నట్టు చెప్పినప్పుడు మీకు ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంటి, మీరు ఏ కాన్ఫ్లిక్ట్ అయినా హ్యూమన్ కాన్ఫ్లిక్ట్లో ఒక మనిషి ఇంకో మనిషిని వాడి కోసం హీ హాస్ టు కన్విన్స్ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఒక మామూలు సోల్జరు ఫస్ట్ వరల్డ్ వార్లో
ప్రపంచాన్ని గడగడలాడిచి హిట్లర్ ఎలా అయిపోయాడు, ఆడి బలంతో అవలా, గన్నుతో అవలా, థాట్ ఆడి కన్విన్సింగ్ పవర్, థాట్ వాడి ఆలోచనతో వేరే వాళ్ళ ఆలోచనని మలిచాడు. దట్ ఈస్ Yes. వాట్ ద పవర్ ఆఫ్ హిట్లర్ ఇస్. పవర్ ఆఫ్ కమ్యూనికేషన్, Yeah. పవర్ ఆఫ్ ది ఎబిలిటీ ఆఫ్ Convincing, yeah. కన్విన్సింగ్. ఇప్పుడు అంటే మీరు మీ అబ్జర్వేషన్ లో సార్, నేను చాలా హంబుల్ గా నేను మిమ్మల్ని అడిగేది, Yeah. మీ అబ్జర్వేషన్ లో సినిమా అనేది టెక్నాలజీ మీద ఆధారపడి వచ్చే సినిమాలు వస్తున్నాయి, లేదా మామూలుగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో పెద్ద టెక్నాలజీ ఏం లేదు, బట్ ఇట్స్ ఎ వెరీ Yeah. బిగ్గర్ బ్లాక్ బస్టర్. Correct. ఆ ముందు 2 సినిమాల మీద కన్నా కూడా పెద్ద హిట్ అయిపోయింది. అవును. సో ఇన్ జనరల్ కామెడీ అనమాట, మన జంజాల్ గారు సత్యనారాయణ గారు వాళ్ళు చేసిన కామెడీ సినిమా. ఐ డు నాట్ నో వెదర్ ఐ హావ్ సీన్ ఇట్ ఆర్ నాట్. Yeah. ఇప్పుడు మీ లేటెస్ట్ పిక్చరు అంటే విల్ ఇట్ రియల్లీ థ్రైవ్ ఆన్ టెక్నాలజీ, మెరిట్ ఆఫ్ టెక్నాలజీ, లేదా ఓన్లీ స్క్రిప్ట్ మేకింగ్? టెక్నాలజీ కాన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఎ ఫిల్మ్. టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ది వే యూర్ కమ్యూనికేటింగ్. ఇప్పుడు నేను ఒక ఐడియా ఉందనుకోండి, ఇక్కడ కూర్చొని మీకు చెప్పచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు. డిఫరెన్స్ ఏంటి, నేను చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, బుక్లో రాసినప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఆ నేరేటివ్ స్టైల్లో ఒకలాగా ఉంటుంది. సినిమా అంటే మీరు మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్, ఎడిట్, వీటన్నిటి కలిసి వచ్చిన ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. కొన్ని రైటింగ్లో చేసి మీరు సినిమాలో ట్రాన్స్లేట్ చేయలేరు, కొన్ని సినిమాలో చెప్పగలిగి మీరు రైటింగ్ చేయలేరు. ఎందుకంటే అక్కడ కెమెరాని యూజ్ చేస్తున్నారు ఒక నేరేటివ్ ఎలిమెంట్గా. కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్, మోర్ దెన్ ఎనీథింగ్ పర్ఫార్మెన్సెస్. Yes, all are characters in that. Camera character, all of them together make a cumulative impact. అదే అందుకే మీరు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి మీ రివిలేషను, మీ మాటే ఇంత సంచలనం సృష్టించింది ప్రపంచంలో ఉంటే, ఆల్ అక్రాస్ ది గ్లోబ్. చాలా బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు దాని మీద. అండ్ మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని, ఈ రోజున మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని, అంటే ఈ ప్రెసెంట్ డే ఇండియాలో ఏ డైరెక్టర్కి లేనంత రిసెప్షన్ మళ్ళీ మీకే వచ్చింది ఈ క్షణంలో. హౌ ఆర్ యూ టేకింగ్ ఇట్ అండి, ఆ రిసెప్షన్ ని, ఇంత సెన్సేషన్ ని మీకు ఏమనిపించింది? ఐఎమ్ నాట్ రియలీ సో కన్సర్న్ అబౌట్ దట్. ఎందుకంటే నేను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ రేజర్ ఫోకస్డ్ ఆన్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ సిండికేట్. అది ఎవరేమంటున్నారు, ఎవరేమంటారు అని దాని మీద అసలు నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మీరు చేయట్లేదు సరే, బట్ అంటే ఇక్కడ అదే అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరు అడిగారు, ఇన్ని ఫ్లాప్లు ఉన్నా కూడా అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడు మీతో ఎందుకు చేస్తారు అని అడిగారు నన్ను. అంటే నేనేమన్నానంటే, మీరు నా ఫ్లాప్ని చూస్తున్నారు, అమితాబ్ బచ్చన్ గారు నేను ఆ ఫ్లాప్ సినిమాలు కూడా నేను ఎంత కాన్సన్ట్రేట్ పని చేస్తే ఆయన చూస్తున్నారు. అది 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 డిఫరెన్స్. అంటే డైరెక్ట్ గా చూస్తారు కదా, అది అది ఇప్పుడు మేము అవన్నీ చూడం కదా. మొత్తం కెరియర్ లో ఆగ్ మీద పెట్టినంత శ్రద్ధ ఏ సినిమా మీద పెట్టలా మీరే, నాట్ ఈవెన్ సర్కార్. అది ఆయన చూసారు, అది సినిమా నాది బిగ్గెస్ట్ డిజాస్టర్ నాకు మొత్తం నా కెరియర్లో. అప్పుడు ఏంటి, ఎందుకు అయ్యింది అంటే, అడే అమ్మ ఆడ పవర్ నెత్తి మీదకి ఎక్కి కళ్ళు దొబ్బిని, బుర్ర దొబ్బింది అని మీరు ఈజీగా లేబుల్ చేస్తారు. దానికి రీజన్ ఏముంటది అని మేబీ హీ అండర్స్టాండ్స్ బెటర్, పాసిబుల్ అంటున్నాను నేను, పాసిబుల్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. అప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఎందుకు నేను క్యారీ అయిపోయాను అది మన ఆగులో అని చెప్తే, ఈవెన్ మీరు కూడా మీరు అవ్వచ్చు అనిపిస్తుంది, మీరు నా ప్లేస్ లో ఉన్నా కూడా. కరెక్ట్. యా, అంటే ఏంటది, ఉదాహరణకి చెప్తాను మీకు, ఇది మంచి ఎగ్జాంపుల్. సాషా సిప్పి అని ఒరిజినల్ షోలే ప్రొడ్యూసర్, జీపీసిప్పి మనోడు. అతను నన్ను ఒకసారి ఇన్వైట్ చేసి ఇంటికి, గ్రాండ్ ఫాదర్ కలుస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాండ్ ఫాదర్ కొంచెం ఆయన సెనైల్ అయిపోయారు. ఓకే, సరే ఇతను మాట్లాడతా షోలేకి సీక్వెల్ తీయాలి మిమ్మల్ని, అందుకని వి వాంట్ అప్రోచ్ యూ ఫర్ డైరెక్షన్. ఏంటి సీక్వెల్ అంటే, తను ఒక ఇది చెప్పాడు, మెహబూబా సాంగ్ అయిపోయాక గబ్బర్ సింగ్, హెలెన్ వాళ్ళిద్దరూ దే హ్యావ్ సెక్స్ అని, వాళ్ళకు జూనియర్ గబ్బర్ పడతాడు. ఇది ఆ రాసిన స్టోరీ అది. ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్స్ పోయారు, సంజీవ్ కుమార్ పోయారు యాక్టర్స్, సినిమాలో కొంతమంది క్యారెక్టర్స్ చచ్చిపోయారు, మిగతా వాళ్ళతో చేయాలి. అప్పుడు ధర్మేంద్ర, హేమా మాలిని
వాళ్ళు వెళ్ళిపోయారు కదా లాస్ట్లో సినిమాలో. అవును. వాళ్ళు అప్పుడప్పుడు జయబాద్రిని చూడటానికి వస్తారు అయ్యో సినిమాలో. అప్పుడు ఈ వచ్చినప్పుడు జూనియర్ గబ్బర్ వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తాడు, ధర్మేంద్ర అని హేమమాలి. సినిమా దాని తర్వాత వీళ్ళకి పిల్లలు పుడతారు, కొడుకులు. ఆ కొడుకులు వచ్చి జూనియర్ గబ్బర్ని తో దెబ్బలాడి పేరెంట్స్ ఇడిపించుకోవడం కథ. దీంట్లో ఒక జాకీ చాన్ క్యారెక్టర్ని పెట్టమన్నాడు. జాకీ చాన్ ఏంటంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.